మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనములో మనం గ్రహిస్తే దేవుడు అంటాడు, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రభు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మన జీవితంలో అనేక సందర్భాలలో మనకు విరోధంగా అనేక పరిస్థితులు లేస్తాయి మన మీదికి. అనేక సందర్భాలు, అనేక శ్రమలు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక విధములైనటువంటి మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన వైపుకు లేస్తూ ఉంటాయి. కానీ ప్రభు అంటాడు, అవి నీ మీద వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నీపైన వర్ధిల్లదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా మనము ప్రభువు మీద మనం ఆధారపడి ప్రభు వైపు చూసినంత వరకు ఏ ఆయుధము కూడా మన మీద వర్ధిల్లదు. బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక సందర్భాలలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని పిల్లలకు అనేక విధములైన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ వారు బయటపడ్డారే గాని వారి మీద శత్రువు జయించినట్టుగా మనము చూడలేము. ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. అనేక ఆకలి దప్పులు ఎదురైనాయి. శత్రువుల యొక్క ఇబ్బందులు ఎదురైనాయి. రకరకాల పరిస్థితులు ఎదురైనా కూడా వారి మీద వారికి విజయం కలగలేదు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉన్నగా మనకు విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా బ్రతుకుతాం అనుకుంటామో, ఆత్మ సంబంధంగా జీవిద్దాము అనుకుంటామో, అప్పుడు మన జీవితాలలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మన విశ్వాస జీవితాన్ని కృంగదీయడానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని దేవుని బిడ్డలారా కృంగదీయడానికి అనేక పరిస్థితులు ఎదురవుతాయి. అయినా కూడా మనం ముందుకు కొనసాగాలి. మనం ముందుకు నడవాలి. ఏ పరిస్థితి కూడా మనల్ని ఏం చేయలేదు. దేవుని కంటే ఏ పరిస్థితి కూడా అది గొప్పది కాదు. అది శక్తివంతమైనది కాదు. దేవుడే శక్తివంతమైనటువంటి వాడు. దేవుడే బలవంతమైనటువంటి వాడు. బలము కలిగినటువంటి వాడు. కేవలం అవి మనల్ని భయపెట్టడానికి తప్ప, మన విశ్వాసంలో కృంగుదలను తీసుకురావడానికి తప్ప మరి దేనికి ఉపయోగపడవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నావో, ఎటువంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, కానీ ప్రభు అంటున్నాడు, నీ మీద ఆ సమస్యకు విజయం కలగదు. ఆ ఇబ్బందికి విజయం కలగదు. ఆ అప్పుల బాధకు విజయం కలగదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడితే, ప్రభు వైపు మనం చూస్తే దివారాత్రులు
ప్రార్థించేవారిగా మనం ఉండగలిగితే ఖచ్చితముగా దేవుడు మన ఎడల తన కార్యాన్ని జరిగించగలిగిన శక్తిమంతుడు. ఎన్నో ఎదుర్కోవచ్చు, ఎన్నో పరిస్థితులను చూస్తూ ఉండొచ్చు. అయ్యో, దేవుడు చూడట్లేదా అనుకోవచ్చు. చూస్తున్నాడు దేవుడు. దేవుడు చూడకుండా ఏం లేడు. కానీ ఒకరోజు నీకు విజయం ఉంది, ఒకరోజు నీకు విడుదల ఉంది, ఒకరోజు నీకు జయం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యాన్ని విడవక ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలయ్యా. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో మీరు ఎరుగుదురు. వారి జీవితాలను విప్లవాత్మకంగా మార్చండి. అద్భుతమైనటువంటి కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన మీరు ఆలకించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.